హిందూపురం పార్లమెంట్ స్థానానికి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా బీజేపీలో ఆయన ప్రధాన భూమిక నిర్వహించారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేసిన పరిపూర్ణానంద స్వామి ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మరోమారు రాజకీయ అరంగేట్రం చేశారు. బీజేపీలో పార్టీలో తనకు గౌరవం లేదని భావించారో, గుర్తింపు కరువైందని అనుకున్నారో కానీ అధిష్టానం తన విన్నపాన్ని అంగీకరించకపోవడంతో హిందూపురం పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన స్వతంత్రంగా పోటీకి నిలిచారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. బీజేపీ తనకు పార్లమెంట్ స్థానాన్ని కేటాయిస్తుందని ఇచ్చిన హామీని నిలుపుకోలేదని, అందుకే స్వతంత్రంగా పోటీ చేస్తున్నారని కూడా ఆయన చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి నామినేషన్ల దాఖల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి స్వామి పరిపూర్ణానంద స్వామి సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పార్లమెంటు స్థానాల నుంచి ఆయన బరిలో దిగారు. అయితే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా బీజేపీలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. అదేవిధంగానే హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని ఆశించాను. నాకు హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలనేటువంటి విధంగా బీజేపీ పార్టీ అధిష్టానం వారి పెద్దల దగ్గర కూడా నా యొక్క అభిప్రాయాన్ని ఉంచానని స్వామి పరిపూర్ణానంద స్వామి చెప్తున్నారు. అయితే బీజేపీ నాయకులు అదేవిధంగా అధిష్టానం నా యొక్క అభ్యర్థిత్వాన్ని అదేవిధంగా నా యొక్క విన్నపాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నాకు హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించకపోగా ఇతరులకు కేటాయించడం పైన తాను పూర్తిగా ఆందోళనకు గురయ్యాననేటువంటి విధంగా కూడా స్వామి పరిపూర్ణానంద స్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాను బీజేపీ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అదేవిధంగానే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా స్వామి పరిపూర్ణానంద స్వామి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి అదేవిధంగానే హిందూపురం నియోజకవర్గ కేంద్రం నుంచి కూడా ఆయన బరిలో ఉన్నటువంటి పరిస్థితి స్పష్టమైంది. అయితే తాను ప్రధానంగా హిందూపురం ప్రాంత ప్రజలు నన్ను పూర్తిగా అభినందిస్తారు. అదేవిధంగానే వారు నన్ను పూర్తిగా ఆరాధిస్తారు. ఇలాంటి నేపథ్యంలోనే హిందూపురం నియోజకవర్గం నుంచి హిందూపురం పార్లమెంట్ నుంచి నేను పోటీ చేయాలని హిందూపురం ప్రజలు సంకల్పిస్తున్నారు. వారి సంకల్పం మేరకే నేను బరిలో దిగాను. ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి సంకల్పంతో కృతనిశ్చయంతో పోటీ చేస్తున్నాను అనేటువంటి విధంగా స్వామి పరిపూర్ణానంద స్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే తాను బీజేపీ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాను. అయితే మోడీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా తాను పనిచేస్తాననేటువంటి విషయం మాత్రం పరిపూర్ణానంద స్వామి చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎటు చూసినా కూడా హిందూపురం నియోజకవర్గంలో అదేవిధంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వామి పరిపూర్ణానంద స్వామి యొక్క నామినేషన్ దాఖల విషయంపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రధానంగా హింద్ అనేటువంటి పదం ఒక హిందూపురం ప్రాంతంలోనే ఉంది. ఇది నాకు ఎంతగానో నచ్చింది. అందుకోసం ఇక్కడి నుంచి కూడా పోటీ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో స్వామి పరిపూర్ణానంద స్వామి కూడా చెప్పారు. హిందూపురం నియోజకవర్గం ప్రజలకు తాను పూర్తిగా సేవలు అందిస్తాను. ప్రధానంగా నాకు 7 అంశాలపైన ఇక్కడ వాటిని అమలు చేయాలనేటువంటి 7 అంశాలను నేను టార్గెట్గా పెట్టుకున్నాను. వాటిని అమలు చేస్తాను. అందులో ప్రధానంగా 1 విద్యా వైద్యం అనేటువంటి విషయాలకు పూర్తిగా మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అంతేకాకుండా హిందూపురం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం నాకుంది. వాటన్నింటినీ కూడా పూర్తి చేశాను. అంతేకాకుండా చాలా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కూడా ఆక్రమణకు గురయ్యి వాటన్నింటిని కూడా దేవాలయాలకు చెందేటట్టు చేయాలనేటువంటిది మరో సంకల్పం అనేటువంటి విషయంగా ఆయన చెప్తూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ అటు హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి అదేవిధంగానే హిందూపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి ఆయన సంచలనం సృష్టించాడనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే పరిపూర్ణానంద స్వామి ఉన్నారో ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి అనుభవం అదేవిధంగా ఆయన పనిచేసినటువంటి సందర్భాల్లో పార్టీ పటిష్టత కోసం కృషి చేశారనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే మరోమారు సంచలనం సృష్టించేటువంటి విధంగా అటు హిందూపురం పార్లమెంటు అదేవిధంగానే హిందూపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేసినటువంటి ఆయన హిందూపురం ప్రాంత ప్రజలకు పూర్తిగా వైద్యం దూరమైంది. ఇక్కడ మెరుగైన వైద్యం ఏమాత్రం అందడం లేదు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి చూస్తే పూర్తిగా నిర్వీర్యమైంది. అదేవిధంగానే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని
పునర్నిర్మించాల్సినటువంటి అవసరమైంది. ఇక్కడ మెరుగైనటువంటి వైద్యం అందించాలి. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటినీ కూడా మొదటి ప్రాధాన్యత క్రమంలోనూ పూర్తిగా అమలు చేసి చూపిస్తాను. ఖచ్చితంగా విజయం సాధిస్తాను. హిందూపురం ప్రాంత ప్రజలందరూ కూడా నా వెంట ఉన్నారు. ఖచ్చితంగా వారు నన్ను ఆశీర్వదిస్తారు, నాకు ఓటు వేసి గెలిపిస్తారనేటువంటి ఆ ధీమా కూడా స్వామి పరిపూర్ణానంద స్వామి వ్యక్తం చేస్తున్నారు. రసూల్ 60 సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి. పిఠాపురంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో